హాయ్ అండి. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదండీ! చాలా క్యూట్‌గా చాలా బాగుందండి. లోపల నాన్ వుమెన్ 120 జీఎస్ఎమ్ వేశానండి. చాలా బాగుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఈ క్లాత్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదండీ! చాలా చాలా బాగుంది. అయితే ఇది కుట్టే విధానం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మెయిన్ క్లాత్ తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ తీసుకొని పొడవు 12.5, వెడల్పు 9.5 ఇంచెస్ ఉండేటట్టు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 2 కలిపి కుట్టుకోండి. అలాగే మధ్యలో నిలువు కుట్లు కూడా వేసుకోండి. మన ఇష్టం అండి. బాక్సులుగా అయినా కుట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అయితే తర్వాత అలా కుట్టిన తర్వాత నాన్ వుమెన్ తీసుకోండి. నాన్ వుమెన్ తీసుకుని చుట్టూ కుట్టండి. మధ్యలో కుట్టవసరం లేదు. అలా కుట్టడం వల్ల ఏంటంటే నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నాన్ వుమెన్ మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం మధ్యగా మడత పెట్టుకోవాలి. మధ్యగా అలా మడత పెట్టుకున్న తర్వాత నేను చూపించే విధంగా 1 ఇంచ్ మీరు మార్క్ చేసుకోండి. అలా బాక్స్‌గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. అలా కట్ చేయటం వల్ల మనకి కింద వెడల్పు అనేది వస్తుందండి. అలా వద్దు అనుకుంటే కనుక మనం కట్ చేయవసరం లేదు. మామూలు పర్సులాగా మనం స్టిచ్చింగ్ చేసేయచ్చు. అయితే నాకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ చిన్న బ్యాగ్ లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను చూపించిన విధంగా ఒక జిప్ తీసుకోండి. జిప్ తీసుకొని నేను చూపించిన విధంగా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత అనుగుడు కుట్టు వేసేయండి. అనుగుడు కుట్టు వేసేసిన తర్వాత రెండో సైడ్ కూడా ఆ జిప్ తీసేసి రివర్స్లో పెట్టి స్టిచ్చింగ్ చేసేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ అనుగుడు కుట్టు వేయండి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా అనుగుడు కుట్టు వేయండి. అలా రెండు పక్కల జిప్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండిల్కి క్లాత్ తీసుకుందామండి. మెయిన్ క్లాత్ వచ్చి 11 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు వచ్చి 2 ఇంచెస్ తీసుకుని నేను చూపించిన విధంగా మడత పెట్టి కుట్టేసేయండి. అలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఒక సైడ్ కుడుతున్నారు కదా, అలాగే రెండో సైడ్ కూడా కుట్టండి. కుట్టిన తర్వాత జిప్కి కింద 1 ఇంచ్ వదిలేసి ఈ హ్యాండిల్ అనేది స్టిచ్చింగ్ చేసేయండి. ఒక 2 కుట్లు వేయండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కుట్టుకున్న తర్వాత మనం జిప్ వేసేయాలండి. ఎందుకంటే ఆ సైడ్ ఈ సైడ్ కలిపి కుట్టుకున్న తర్వాత రన్నర్ ఎక్కించలేం కదండి. అందుకని ముందే రన్నర్ ఎక్కించేసేయాలి. ఎక్కించేసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కలిపి కుట్టేసుకోవాలి. రెండు పక్కల కుట్టు వేసేయండి. కుట్టు వేసిన తర్వాత కింద మనం బాక్స్లుగా కట్ చేస్తున్నాం కదా, అది కూడా కలిపి కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఏమైనా పీసులు కనిపిస్తే కనుక లైట్గా కట్ చేసేయండి. నీట్గా ఉంటుంది. ఇప్పుడు 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్న నాన్ వుమెన్ తీసుకొని నేను చూపించిన విధంగా సైడ్ అంపడ కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత దాన్ని పైపింగ్ లాగా తర్వాత మడత పెట్టి కుట్టేసేయండి. కుట్టేయటం వల్ల నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక కుట్టు వేసాను. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసాను. కుట్టేసిన తర్వాత చూడండి నీట్గా ఉంటుంది. అలాగే కింద మనం బాక్స్ లాగా కట్ చేసుకున్నాం కదండి, అవి కలిపి కుట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం పైపింగ్ లాగా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి నీట్గా ఉంది, చాలా బాగుంది. అయితే లోపల నాన్ ఓవెన్ బ్లాక్ కలర్ ఏమన్నారు, నేను బ్లాక్ కలర్ వేశానండి. నాన్ ఓవెన్ కూడా చాలా క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ. 120 జీఎస్ఎమ్ అండి. చాలా బాగుంది బ్యాగ్. మీలో ఎవరికైనా కావాలంటే కనుక పైనున్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇవి 10 బ్యాగులు ఆర్డర్ ఇచ్చారు. ఆన్లైన్ ఆర్డర్ ఏం కాదండి, ఆఫ్లైనే. ఇక్కడ పిడుగురాళ్ళలోనే ఇచ్చారు. మీలో ఎవరికైనా కావాలంటే కనుక పైనున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.